తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అరుణాచల్ ప్రదేశ్ పై ప్రకృతి కన్నెర చేసింది. భారీ వర్షాలకు అరుణాచల్ ప్రదేశ్ అతలాకుతలం చేస్తోంది. కుండపోత వర్షాలకు కొండలు కరిగి కిందికి జారుతున్నాయి. రోడ్లు నదులుగా మారుతున్నాయి. చూస్తుండగానే వంతెనలు కొట్టుకుపోతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి 6 జిల్లాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆకస్మిక వరదలతో ఇప్పటికే 3 ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. అరుణాచల్ ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. ముఖ్యంగా హోస్ యాజాలి ప్రధాన రవాణా మార్గంలో సంభవించిన కొండచర్యల బీభత్సం కళ్లతో చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తోంది. భారీ ఎత్తున కొండలు విరిగిపడి రోడ్డుపైకి దూసుకురావడంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. టన్నుల కొద్దీ మట్టి బండరాళ్లు రోడ్లను పూర్తిగా కప్పేయడంతో ఈ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. యుద్ధ ప్రాతిపదికన జేసీబీ యంత్రాలను రంగంలోకి దించి మట్టిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ నిరంతరాయంగా కురుస్తున్న వర్షం వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ భారీ వర్షాలు మరియు కొండ చర్యల ప్రభావం కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాలేదు. రాష్ట్రంలోని ఏకంగా 6 జిల్లాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధాన రహదారులు దెబ్బతినడం, వంతెనలు వరద తాకిడికి కొట్టుకుపోవడంతో ఆయా జిల్లాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి అల్లాడిపోతున్నారు. నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయింది. అత్యవసర వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాలన్నా దారులు లేని పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ బురదమయంగా మారడంతో కాలినడకన ప్రయాణించడం కూడా అసాధ్యంగా మారింది. మరోవైపు కొండల్లోంచి దూసుకొస్తున్న ఆకస్మిక వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. ఈ జల ప్రళయం వల్ల ఇప్పటి వరకు 3 దుర్మరణం పాలవడం అత్యంత బాధాకరం. కొట్టుకుపోయిన రోడ్లు, వరద నీటి ప్రవాహంతో మరికొంతమంది గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. బాధితులను రక్షించడానికి రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇళ్లను కోల్పోయిన వందలాది మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కళ్ల ముందే నీటి పాలవుతుంటే బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ప్రకృతి సృష్టిస్తున్న ఈ విధ్వంసం ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే మరికొన్ని గంటల పాటు రాష్ట్రంలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండ ప్రాంతాలు ప్రజలు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నది పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్లను, విపత్తు నిర్వహణ శాఖను అప్రమత్తం చేసింది.